నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంక్ ఖాతాలు సృష్టించి విక్రయిస్తున్న బడా నెట్వర్క్ని భోపాల్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ కేసులో 7గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా ఈ మోసాలకి పాల్పడుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు భోపాల్లో ఇంటిని అద్దెకు తీసుకుని నకిలీ పత్రాలు తయారు చేసేవారు. ఇందుకోసం ఇబ్రహీంపురంలోని ఓ గదిలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. విచారణలో నిందితులు దేశంలోని 6 వేరువేరు నగరాల్లో నివసిస్తూ నకిలీ డాక్యుమెంట్స్ను తయారు చేసినట్లు అంగీకరించారు. వీటిలో ఇండోర్, భోపాల్, లక్నో, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలు ఉన్నాయి. నిందితులు ఈ నగరాల్లో నకిలీ బ్యాంక్ అకౌంట్ సృష్టించారు. నకిలీ పత్రాలతో సృష్టించిన 1800 అకౌంట్స్ని నిందితులు విక్రయించారు. ఈ ఖాతాల్లో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు పోలీసులకి ఆధారాలు లభించాయి. 10,000కు పైగా నకిలీ ఖాతాలను సృష్టించి విక్రయించినట్లు నిందితులు సమాచారం ఇచ్చారని పోలీస్ కమిషనర్ హరినారాయణచారి మిశ్రా తెలిపారు. నిందితులందరూ 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్న వారేనని, ప్రధాన నిందితుడు 2 నెలలకు మించి ఏ నగరంలో కూడా నివసించలేదని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో మొత్తం 7గురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఫార్మర్ సమాచారంతో హనుమాన్గంజ్ పోలీసులు నిందితులు ఉన్న ప్రాంతంపై దాడి చేసి నెట్వర్క్ని ధ్వంసం చేశారు. నిందితులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కంప్యూటర్ ద్వారా మార్పులు చేసి నకిలీ పత్రాలు సృష్టించేవారమని విచారణలో వెల్లడించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలు, సిమ్ములు కొనుగోలు చేశారు. తద్వారా సైబర్ మోసానికి పాల్పడ్డారు.